వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి మినుముల హార్వెస్ట్. మినుములు మేము వేసి 2 months అవుతుంది. 2 months దాటిపోయింది యాక్చువల్గా. మినుములు ఎప్పుడు వేసినా కూడా అది 70 to 90 days పంట అని అంటారు. మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ ముందు ప్లేస్లో మాకున్న ఆ 8 గుంటల్లో మినుములు ఒక 3 kgs వరకు చల్లాము. అయినా కూడా ఎందుకో మరి ఆ సీడ్స్ అంత స్ట్రాంగ్గా లేకనో సీడ్స్ సరిపోకనో అంత దగ్గరగా రాలేదు ఆ చెట్లు. కొంచెం దూరంగానే వచ్చాయి. సరే పర్లేదు, దూరం వచ్చినా కూడా చాలా హెల్దీగా గ్రో అవుతాయి కదా అని చెప్పేసి మేము కూడా తర్వాత ఇంకేం తీసుకురాలేదు, అందులోనే వేసాము. అందులో సన్ఫ్లవర్ కూడా వేసాము యాక్చువల్గా వర్సల్లో. ఎందుకంటే సన్ఫ్లవర్ 3 months, ఇది ఒక 2 to 3 months, రెండు ఒకేసారి అయిపోతాయి, హార్వెస్టింగ్కి ఈజీ ఉంటుందని చెప్పి వేసాము. యాక్చువల్గా ఎందుకు ఖాళీగా వదిలిపెట్టాలి, పెసరలు అయిపోయిన తర్వాత మినుములు వేసాము. మినుములు వేసాక ఆ చెట్లు నేను మీకు చెప్పినట్టు దూరంగా వచ్చినా హెల్దీగానే గ్రో అయ్యాయి. కానీ ఒక సర్టెన్ టైం వాటికి కరెక్ట్గా పూత వచ్చే టైంకి ఆ కోళ్ళు అయితే మోస్ట్లీ ఇంతకుముందు ఈ గ్రౌండ్ నట్స్ దాంట్లో ఉండేవి, గ్రౌండ్ నట్స్ వేసినప్పుడు. ఇప్పుడేమో అవన్నీ ముందుకు షిఫ్ట్ అయిపోయాయి. ఆ మినుములు వేసిన దాంట్లోనే తిరుగుతూ ఉండేవి అవి. ఎప్పుడు అందులోనే తింటూ ఉంటే పురుగులు తింటున్నాయేమో అనుకున్నాం, కానీ లేదు, అవి పూతని కూడా మినుముల్ని కూడా చాలా ఎఫెక్ట్ చేశాయి. ఎందుకంటే మినుముల చెట్లు మరీ అంత ఎక్కువ హైట్లో ఉండవు, చాలా తక్కువ హైట్ కాబట్టి వాటికి ఈజీగా అందేది అది. సో అవి చాలా ఎఫెక్ట్ చేశాయి అనుకుంటున్నాను. దానివల్ల మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కొంచెం ఈల్డ్ తక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. సో సరే, ఇంకా అయిపోయింది మొత్తం కంప్లీట్గా. చెట్టు మీదే డ్రై అయిపోయాయి మినుములు కూడా. అంత చెట్టు మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉంచి కరెక్ట్గా అదే టైంలో మేము వెకేషన్కి అక్కడ వెళ్ళాం కాబట్టి దాన్ని హార్వెస్ట్ చేసాము. నార్మల్గా పెసరలు హార్వెస్ట్ చేసినట్టు ఇవి కాయలు హార్వెస్ట్ చేయదంట, చెట్లే మొత్తం పీకేసి వేస్తారంట. సో అలా చెట్లు పీకేసాము అన్నీ కూడా. పిల్లలు కూడా హెల్ప్ చేశారు. అందరం కలిసి దాన్ని ఒక 2 daysలో కంప్లీట్ చేసాము. ఫస్ట్ 1 day కొంచెము, తర్వాత డే కొంచెము, అలా చేసి 2 daysలో అందరం దాన్ని కంప్లీట్ చేసాము. హార్వెస్ట్ చేసేసి అవి ఆ మ్యాట్ మీద వేసేసాము. మ్యాట్ మీద వేసి అలానే ఎండకు ఉంచేస్తూ ఉండే, దాన్ని ఏం కప్పలేదు. ఎండకు ఉంచడం వల్ల ఇంకొంచెం డ్రై అయిపోయింది. సో కంప్లీట్ డ్రై అయిపోయాక దాన్ని పెసరలు అయితే మనం బస్తాలో వేసి కొడతాం కదా, ఇవి అలా కాకుండా అలా మ్యాట్ మీద ఉంచి కొడదాము, ఏదైనా కథతో కానీ దేంతో కానీ. యాక్చువల్గా చాలా ఎక్కువ అమౌంట్ అయితే దాన్ని ట్రాక్టర్తో తొక్కిస్తారంట. ఇక్కడ అంత లేదు కదా, ట్రాక్టర్ పెట్టి తొక్కించాల్సిన అవసరం లేదు అనుకొని మేమేం చేసాము, సరే కార్తో ట్రై చేసాము. కానీ కార్ అంత హైట్లో ఉండదు కదా, సో దానివల్ల కొన్ని మినుములు కిందికి వెళ్ళిపోవడము ఇలా అయింది. సో ఇది కరెక్ట్ కార్ అనుకొని తర్వాత కథతోనే కొట్టాము. ఆ నెక్స్ట్ డే మేము ఫామ్కి వెళ్ళినప్పుడు మా అత్తయ్య మావయ్య కూడా వచ్చారు. సో మా మావయ్యకి తెలుసు వాటిని ఎలా ప్రాసెస్ చేస్తారన్నది. సో తను చూపించారు ఎలా కొట్టాలని. ఆల్మోస్ట్ అది హార్వెస్ట్ చేసిన దాన్ని ప్రాసెస్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు మా మావయ్య. దాన్ని కొట్టడంలో కానీ, ఇలా గాలికి ఇలా కింద వేస్తూ వెళ్తే అవి మినుములన్నీ కింద పడిపోతాయి. అదేదైతే పొట్టు అయితే ఉందో గాలికి దూరంగా వెళ్ళిపోతుంది. సో అలా చేయడంలో కానీ మొత్తం మామయ్య హెల్ప్ చేశారు. అలా ప్రాసెస్ చేసిన మినుముల్ని మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టి దాంట్లో ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉన్నా మొత్తం తీసేసాము.
అలా ప్రాసెస్ చేసిన తర్వాత మేము వేసిన 3 కేజెస్ మినుములకి మాకు వచ్చింది ఒక 15 కేజెస్ వరకు మినుములు వచ్చాయి. ప్రాసెస్ చేసిన తర్వాత మనకు మిగిలిన 15 కేజెస్ మినుముల్ని ఒక 2-3 డేస్ మళ్ళీ ఎండలో వేసి మంచిగా ఆరబెట్టి ఆ తర్వాత కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే మినుములు కొంచెం డైలీ యూజ్లో ఎక్కువే వాడతాము, టిఫిన్స్ కానీ వాటికని. కానీ చూద్దాము ఎన్ని మంత్స్ వస్తుందో మనం తీసుకున్న మినుములు. 2 మంత్స్ పీరియడ్లో మినుములు వస్తున్నాయి కాబట్టి ఇంత వచ్చినా కూడా చాలేమో, మళ్ళీ ఇంకోసారి సరిపోకపోతే కరెక్ట్గా అయిపోతున్నాయి, సగం అయ్యాయి అన్న దానికన్నా ముందు మళ్ళీ ఒకసారి మనం మినుములు చల్లుకుంటే మనకు సంవత్సరానికి సరిపడా వస్తాయేమో అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.